ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటున్నారు కదా, ఇప్పుడు యానోవ్యులేటరీ సైకిల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే రెగ్యులర్గా ఆ అమ్మాయికి పీరియడ్స్ ఉంటుంది, బట్ ద ఎగ్ ఇస్ నాట్ రిలీజ్డ్. అంటే యాజ్ అ డాక్టర్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఎగ్ రిలీజ్ అవ్వదు. అది మనం పేషెంట్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, ఎందుకంటే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే హౌ డు వి ఐడెంటిఫై యానోవ్యులేటరీ సైకిల్స్? ఓకే, ఓవ్యులేషన్ ఐడెంటిఫై చేయడానికి చాలా సైన్స్ ఉంటాయి. యాజ్ అ పేషెంట్ ఇప్పుడు డాక్టర్స్ చూస్తే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ఐడెంటిఫై ఈ అమ్మాయికి కరెక్ట్ ఓవ్యులేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి చాలా బ్లడ్ టెస్ట్ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది. బట్ యాజ్ సచ్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్, మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి చాలా వేస్ ఉంటుంది. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మీకు మిడ్ సైకిల్ ఈజ్ జనరల్గా ఒక రెగ్యులర్ సైకిల్ ఉంటే అరౌండ్ 10 to 15 days మధ్యలో యూ మే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్, కొంచెం లోవర్ అబ్డమెన్లో డిస్కంఫర్ట్, పెయిన్, అన్ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. కొంతమందికి స్పాటింగ్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. అండ్ పోస్ట్ ఓవ్యులేషన్, జనరల్గా ఓవ్యులేషన్ తర్వాత కొంచెం వేడివేడిగా ఫీలింగ్ ఉంటుంది. పేషెంట్స్ కమ్ అండ్ టెల్ మీ, మేడం ఈ టైంలో నాకు చాలా హీట్ ఉంటుంది బాడీలో. సో దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. సో దట్ ఈస్ హౌ షీ కెన్ ఐడెంటిఫై. ఇంకోటి కొంచెం వైట్ డిశ్చార్జ్ ఉంటుంది కదా, అది కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది. ఇనిషియల్ ఫస్ట్ 15 days వెన్ ద ఎగ్ ఈస్ డెవలపింగ్ అప్పుడు ఎగ్ వైట్ లాగా థిన్ ఉంటుంది, కానీ ఓవ్యులేషన్ తర్వాత ఆ థిక్నెస్ చేంజ్ అయిపోతుంది, కొంచెం వైటిష్గా అవుతుంది. కర్డిష్ కాదు, వైటిష్ అవుతుంది. కర్డిష్ ఈజ్ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో వైటిష్ ఉంటే దట్ ఈస్ సైన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. అయితే ఎగ్ రిలీజ్ అయింది, ఇప్పుడు హార్మోన్ టోటల్ లెవెల్స్ చేంజ్ అవుతుంది. ఓకే, సో అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీలో చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్లో వెతికి కానీ ఏదైనా ఈ సేఫ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సైకిల్స్ ఈ సేఫ్ పీరియడ్లో మనం ఇంటర్కోర్స్ చేస్తే ఏమీ అవ్వదు, ఫర్టైల్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఇది గూగుల్లో మనకు జనరల్గా చెప్తారు. సో దాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఓకే, మామూలుగా ఒక 28-30 days సైకిల్లో జనరలీ ఒక రఫ్ పీరియడ్ మనం అనుకుంటే 10 to 18 days వరకు వాళ్ళకి ఎనీ టైమ్ ఓవ్యులేషన్ రావచ్చు. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, సైకిల్ టు సైకిల్ వేరీ అవుతుంది. కొంతమందికి ఈ సైకిల్లో మేబీ 14th day ఓవ్యులేషన్ అవుతుంది, కొంతమందికి 16th day అవుతుంది. సో ఇట్ డిఫర్స్. సో దట్స్ వై వీ గివ్ జనరల్ పీరియడ్ యాజ్ 10 to 18th day. సో ఆ టైంలో రెగ్యులర్ ఇంటర్కోర్స్, దట్ ఈస్ ఆల్టర్నేట్ డే సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ది ఫర్టైల్ పీరియడ్, ఈ సేఫ్ పీరియడ్. ఇప్పుడు కొంతమంది కాంట్రసెప్షన్ దే డోంట్ వాంట్ అ ప్రెగ్నెన్సీ అట్ దట్ టైమ్. సో వాళ్ళు పోస్ట్ పీరియడ్ 1 week, బిఫోర్ పీరియడ్ 1 week, అది వాళ్ళకి సేఫ్ జోన్ ఉంటుంది ఇఫ్ దే వాంట్ టు అవాయిడ్ అ ప్రెగ్నెన్సీ. సో మ్యామ్, ఈ రెగ్యులర్ పీరియడ్స్కి కానీ ఇన్ఫర్టిలిటీకి కానీ మీరు ప్రెజెంట్గా చూస్తున్న రీజన్స్ ఏంటి? డిసీజ్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రైస్ ఈటింగ్ పాపులేషన్ కాబట్టి మోస్ట్ కామన్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై ప్రాక్టీస్ ఈస్ పిసిఓడి చాలా కామన్ ఉంది. అండ్ దీనికోసం రీజన్స్ ఏంటి అయితే ఇట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్, అడోలసెన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకైతే మనం వీఆర్ నాట్ ఫోకసింగ్ మచ్. ఇప్పుడు మా పిల్లలు ఏం తింటున్నారు అని అంత జాగ్రత్త తీసుకోవట్లే. వాళ్ళకి కేక్ కావాలి, బిస్కెట్ కావాలి, పిజ్జా కావాలి, ఏం అడుగుతారు, వీఆర్ జస్ట్ గివింగ్ దెమ్. బట్ దిస్ ఈస్ కాజింగ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. వాళ్ళను ఒబిసిటీ ఎక్కువ అవుతుంది ఇంత చిన్న వయసులో, దే ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. దానివల్ల హార్మోన్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ వెరీ ఎర్లీ. సెకండ్ అయితే స్టడింగ్ పాపులేషన్. ఇప్పుడు హై స్కూల్, కాలేజ్ పిల్లలు ఎప్పుడు స్టడీలోనే ఉంటున్నారు. దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దేర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఒక ప్లేస్లో కూర్చొని చదువుకుంటారు, తింటారు, అట్లా. సో దట్ ఈస్ కాజింగ్ ఒబిసిటీ అండ్ అదర్ హార్మోన్ ఇష్యూస్. సో అక్కడి నుంచినే పిసిఓడి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు ప్రివెంట్ పిసిఓడి. వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సార్ట్ చేయడం, అది వేరే లెవెల్. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ మనకు వాళ్ళకి అవేర్నెస్ రావాలి. వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఇప్పటి నుంచి మీకు ఆ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్.